ఓకే. అది యాక్టింగ్ అన్నమాట. నా పేరు గద్దె గురునాథ్ అండి. నేను స్టీల్ ప్లాంట్‌లో సెంటర్ ప్లాంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో 1987వ సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది. జూలై 1987వ సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మేము ఇక్కడ జాయినింగ్ అయ్యేటప్పుడేమోను అసలుకి ఎటువంటి సౌకర్యాలు గానీ ఏం కూడా లేవు. లేకపోయినప్పుడు కూడాను ఎంతో శ్రమించి ఒక టౌన్ నుండి రావాలంటే కనీసం 3, 4 గంటలు సమయం పట్టి నడుచుకుంటూ వెళ్ళి డిపార్ట్మెంట్‌లోనికి చేరడం జరిగింది. ఈరోజు ఇంత పురోగతికి చెందింది అంటే మాకులాంటి ఎంప్లాయీస్ స్టార్టింగ్‌లో ఎంతోమంది కష్టపడి సాధించినటువంటి ఈ యొక్క ప్లాంటు. అలాగనే మేము సాధించడమే కాదు, వాటిని నిరూపించాం కూడాను. దేశంలోనే అత్యుత్తమమైనటువంటి స్టీల్ ప్లాంట్‌గా తీర్చిదిద్దగలిగాము మేము. మా యొక్క శ్రమకి ఆ రోజు ఫలితం జరిగింది. ఫలితం జరిగినప్పుడు కూడా 2002లో చాలా క్రైసిస్‌కి లాస్‌ల్లోనికి వాటికి వెళ్ళిపోయిందనే టైంలో మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు సహకరించి కొంత మాకు ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది. ఆ చేయడం జరగడం వలన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మరలా టర్న్ అరౌండ్ చేసుకుంటూ 12,000 కోట్ల రూపాయలు మా చేతిలో ఉండేటటువంటిగా చేసుకున్నాము. అలాంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్‌లో నేను జాయిన్ అవ్వడము, నా నేను ఇక్కడ స్టీల్ ప్లాంట్‌లో జాయిన్ అవ్వడమే మా అత్తవారు కూడా నన్ను పిల్లని కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం ఉందనేసుకొని. అలాగనే మా పిల్లల్ని కూడా ఈరోజు మంచి చదువులు చదివించి ఇతర దేశాల్లో కూడాను చదివించగలిగేటువంటి ఆర్థికాభివృద్ధి వచ్చిందంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వల్లనే. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్‌కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా స్టీల్ ప్లాంట్‌లో మేమే కాదు, మా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడాను నడుపూరు గానీ, గంగవరం గానీ, గంట్యాడ గానీ, అగరంపూడి గానీ ఇవన్నీ కూడాను స్టీల్ ప్లాంట్‌లో మన చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఈ రాష్ట్రానికే. ఎవరికి? Congratulations on your retirement, Daddy. I hope you have a very bright future ahead and you take some time for yourself. Thank you. స్టీల్ ప్లాంట్ కూడా Thank you to Steel Plant. డాడీకి ఇక్కడ జాబ్ వచ్చింది కాబట్టి మేము కూడా ఇంత మంచి ఎన్వైరన్మెంట్ లో పెరిగి ఇంత బాగా చదువుకున్నాము. సో కంగ్రాచులేషన్స్ డాడీ అండ్ థ్యాంక్ యూ స్టీల్ ప్లాంట్ వన్స్ అగైన్. సో బేసికలీ నేను పుట్టింది స్టీల్ ప్లాంట్ లో. స్టీల్ ప్లాంట్ ఇస్ లైక్ హోమ్ ఫర్ మీ. We've always lived here. I think I spent 20 years of my life here in steel plant. I'm so grateful that my dad got a job in steel plant here and gave everything that we needed. There were so many sleepless nights, nighttime sea shift లో స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ చాలా ఉంటుండే. చాలా హార్డ్ వర్క్ చేశారు, అది మేము చూసాము. వీ కెన్ ఫీల్ ఇట్. బికాస్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్ now he has sent me to UK and I'm living there and they've always provided to me. They never said we can't give you something. They've always given me what was necessary and they're always loved me. And thank you so much, Daddy. Thank you, Steel Plant. This will be always my home and I would always come here to revisit my birthplace. Thank you, Steel Plant. Thank you, Daddy. Congratulations.